అందరూ చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. నువ్వు ఈ రాత్రి ఏ బంధకములో ఉన్నా, ఈ ఆశీర్వాద రక్షణ సువార్త స్వస్థత పండుగల్లో ఈ 2వ రోజు దేవుడు నీతో తేటగా మాట్లాడాడు. నీ ఇంటిలో ఏమున్నాయి? బంధకాలు తెగకుండా ఉండటానికి, కట్లు తెగకుండా ఉండటానికి నీ ఇంటిలో కొన్ని ఆటంకంగా ఉన్నాయి. అవి రాత్రి తొలగించుకోవాలి. అవి రాత్రి శుభ్రం చేసుకోవాలి. ఇగో పరిశుద్ధపరుచుకోవాలి. కుక్క తన వాటిని తిరిగినట్లుగా, కడగబడిన పంది మరలా బురదలోనికి వెళుతున్నట్లుగా, కచ్చర గాడిద వలె ఉన్నావా? కుక్క వలె ఉన్నావా? పంది వలె ఉన్నావా? నీ జీవితాన్ని రాత్రి మార్చుకుంటే దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. నాకు విడుదల కావాలయ్యా, నేను బంధకంలో ఉన్నానయ్యా, నన్ను విడిపించే అన్న వారి చేతుల పైకి అడగండి. ఇదిగో పాపం అనే బంధకం మీ కుటుంబంలో, మీ భర్త బంధించబడి ఉన్నాడు కదా, మీ భార్య బంధించబడి ఉంది కదా, మీ పిల్లలు బంధించబడి ఉన్నారు కదా. అడుగు, దేవా మా ఇంట్లో రోగం అనే బంధకం ఉందయ్యా, మా ఇంట్లో అప్పులనే బంధకాలు ఉన్నాయ్యా, మా ఇంట్లో అయ్యా ఆర్థిక ఇబ్బందులు అనే బంధకాలు ఉన్నాయ్యా, మా ఇంట్లో పాపం, చెడు కార్యాలు, త్రాగులు అయ్యా, త్రాగులు, వ్యభిచారం, శోధం అనే బంధకాలు ఉన్నాయ్యా. నన్ను విడిపించు నాయనా, నన్ను విడిపించు నాయనా, నన్ను విడిపించండి నాయనా. నీ కృపతో నింపండి అయ్యా, సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. రక్తము 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 యేసు రక్త